ఈ వీడియో నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి, చిరంజీవి గారి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి, అలా ఎవరి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి మాత్రం చేయట్లేదు. ఇది సినిమా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే చేస్తున్నాము. ఈ సినిమా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకటే, సినిమా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పాకులాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది, అది ఓకే. బట్ ఓవరాల్ గా వీళ్ళందరూ కూడా కోరుకునేది సినిమా బాగు కోసమే. సో ఈ సినిమాని భ్రష్టు పట్టిస్తున్న కొంతమంది వ్యక్తుల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొన్న ఈ మధ్య కొంతమంది రివ్యూవర్స్, మీమర్స్ ఎవరైనా కానివ్వండి, రాగడి, పూల చొక్క, ఇంకా అదే డంబెల్, బార్బెల్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక లైవ్ పార్టిసిపేట్ చేసుకొని దానిలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇది దాదాపుగా ఇప్పటి వరకు మీరు అందరు కూడా చూసే ఉంటారు, దీని గురించి చాలా మంది చెప్పే ఉంటారు. దానిలో ఈ పూల చొక్క మాట్లాడిన మాట ఏంది అనేది కూడా చాలా మందికి తెలుసు. ఏమన్నాడు, నేను ఆల్రెడీ, నాకు పెద్ద స్టోరీ నాకు ఆల్రెడీ తెలుసు, చెత్త అసలు ఏం లేదు అందులో, ఈ చక్రీ గిక్రీ అనే ఒక పాట పెట్టేసి ఏదో చేస్తున్నారు కానీ అని చెప్పేసి మాట్లాడాను కదా. నిజం చెప్పాలంటే సరే, చాలా మంది చెప్పారు ఈ స్టోరీ రాసేటప్పుడు నువ్వేమన్నా పోయి కూర్చున్నావా, ఆడ బాత్రూంలో ఉండి విన్నావా, నీకు ఎట్లా తెలుసు స్టోరీ, అదంతా పక్కన పెడదాం. ఆయనకి స్టోరీ తెలియదు, ఇవన్నీ విషయాలు పక్కన పెడదాం. ఒకవేళ తెలిసినా కూడా సినిమాని అంత ఎర్లీగా జడ్జ్ చేసి, అసలు షూటింగ్ కూడా అవ్వకముందే జడ్జ్ చేసి ఇట్లా చేయడం ఒకటి చాలా రాంగ్. అండ్ సినిమాలో కథే లేదు అంటే ఏ సినిమాలలో కథలు ఉంటున్నాయండి? ఇప్పుడు ఆయనకి నిజంగా ఇలా కథ ఉందా లేదా అనే విషయం పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక KGF లాంటిది, పుష్ప లాంటిది, లేదంటే యానిమల్ లాంటిది, RRR లాంటి అంతా కూడా ఎలివేషన్స్ తోని కదా. ఇప్పుడు సినిమాని ఆ 2.5 గంటలు ఎట్లా చూపిస్తాడు అనేది ఈ రోజులలో ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ దానిలో ఎంత కథ ఉంది, ఆ కథను ఎట్లా రన్ చేస్తున్నారు, సెంటిమెంట్ ఉందా, ఎమోషన్ ఉందా, ఏడ్చిండా, తూడ్చిండా, పన్నడా, లేచిండా, ఇట్లా కాదు కదా ఆలోచించేది. ప్రేక్షకులకి సినిమా చూసే విధానము కంప్లీట్లీ డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోయింది. అంటే ఈ రోజులలో ఓ ఎమోషన్, ఓ సాంగ్, ఓ ఫైట్ ఇట్లా ఆలోచించట్లేదు. ఒక డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ ఆలోచిస్తున్నారు, ఎలివేషన్స్ ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. దానిలో స్టోరీ నువ్వు బాలేదు అంటే నువ్వు స్టోరీ ఎవరు చెప్పారు? సరే, దాని విషయం పక్కన పెట్టేద్దాం. ఈ చక్రీ గిక్రీ అనే పాటను పెట్టుకొని అని చెప్పేసి ఒక మాట అన్నాడు కదా. ఈ చక్రీ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ వచ్చింది. వన్ ఆఫ్ ద టాప్ వ్యూడ్ సాంగ్స్. ఇట్లాంటి సాంగ్ ని ఆయన చక్రీ గిక్రీ అని చెప్పేసి అంత ఈజీగా తీసి పడేయడానికి నిజంగా అసలు ఆయనకి ఎలా అనిపించింది? AR రెహమాన్ లాంటి ఒక ఆస్కార్ విన్నర్, ఆస్కార్ అవార్డు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన సాంగ్ అది. ఆ సాంగ్ ఇంత క్రేజ్ ఉంది. ఆ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేశారు, అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ లలో చేశారు, అంత పైన కొండపైకి ఎక్కి తీస్తున్నట్టు వాళ్ళ షూటింగ్ వీడియోస్ కూడా బయటకు పెట్టారు. సో వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తుంటే నువ్వు ఒక వీడియో కాల్, కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మీరు ఒక చిన్న మాటతోనే ఆ సినిమాని కంప్లీట్ గా డౌన్ చేయడానికి మీకు ఎంత ధైర్యం? అసలు నాకు ఇంకో విషయం అర్థం కాదు ఏంటంటే, అసలు ఈ పూల చొక్కాకు మెగా ఫ్యామిలీ పైన ఒకవేళ ఏమైనా కోపం ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి నిహారిక ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమా ఉండేది. దానిలో కూడా అమ్మాయి మరీ వచ్చి ముద్దు పెడుతూ, ఆ అబ్బాయి వచ్చి మరీ ముద్దు పెడుతూ వెళ్తా ఉంటాడు అది అని చెప్పేసి ఒక మాట పైన బాగా మాట్లాడి దానికి ఆన్సర్ కూడా నిహారిక గారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఎందుకు అట్లా కావాలని కసితో వాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? వాళ్ళ మీద ఇచ్చిపెట్టండి. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ వన్ పర్టికులర్ ఫ్యామిలీ. అందరి గురించి, సినిమా గురించి చేస్తున్నా. నేను చాలా సార్లు కూడా చెప్పిన, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన, ఈ రివ్యూవర్స్ వల్ల సినిమా చెడిపోతుంది. పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటే పాప్కార్న్ వదిలేసేయండి, పాప్కార్న్ గురించి పోరాటం చేయండి. కానీ సినిమాని ఎందుకు నాశనం చేస్తున్నారు? స్టోరీ బాగాలేదు, సినిమా బాగాలేదు అని చెప్పేసి మీరు ఫస్టే, అసలు ఇన్ని రోజులు సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పేవాళ్ళు, తర్వాత ట్రైలర్లోకే, టీజర్లోనే రివ్యూ చేసి దాని ఫ్యూచర్నే మార్చేస్తున్నారు సినిమాని. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్. అసలు సినిమా సెట్స్ లో ఉండగా అసలు టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ఏం లేదు. సెట్ లో ఉండగానే నాకు స్టోరీ తెలుసు, ఇది తొప్పాస్ సినిమా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? మీలో గనుక నిజమైన సినీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రండి, ఇక్కడ కింద నంబర్ ఇస్తున్నా కదా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ కాల్ కలవట్లేదు అని చెప్పేసి అనుకోకండి, ఇది ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది. వాట్సాప్ చేయండి, అందరం కలిసి వెళ్దాం. వి విల్ సీ దట్ ఈ పూల చొక్కా పైన ఒక గట్టిగా ఒక కేసు పెడదాం. ఒక పూల చొక్కా అని కాదు, ఒక రివ్యూవర్స్ ఎవరైతే ఇట్లా తప్పుడు మాటలు మిస్గైడ్ చేస్తూ ఉంటారు కదా, మీరు సినిమా చూసి చెప్పండి, మీకు హక్కు ఉంది. కానీ మిస్గైడ్ చేయడం అనేది చాలా రాంగ్. సో ఇట్లాంటి వాళ్ళపైన ఒక కేసు పెడదాం.
మీరు నాకు మెసేజ్ చేయండి, హైదరాబాద్లో అందరం కలుద్దాం, కలిసేసి వెళ్ళి మనం ఫస్ట్ ఫిలిం ఛాంబర్లో ఆ పూల చొక్క ఆయన పైన ఒక కేసు నమోదు చేద్దాం. తర్వాత వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళేసి అక్కడ కూడా కేసు పెడదాం. ఆయనను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయనను జైల్లో పెట్టేదాకా మనం వదలకుండా ఫైట్ చేసే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. అంతేగాని ఇట్లనే అందరూ ఊరుకొని కూర్చుంటే మాత్రం ఏమీ అవ్వదు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయనని హైలైట్ చేయకండి. మీరు ఒక రివ్యూ చూడడం కోసము, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ ప్రభాస్ సినిమా గురించి ఏం చెప్పిండో చూద్దామని చెప్పేసి మీరు వెళ్ళి ఆయన రివ్యూ చూస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆయనకి ఇంకా వ్యూస్ పెరుగుతున్నాయి. సో అది ఆపండి. ఆయన ఛానల్ని చూడడం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వీళ్ళకందరికీ ఏంటంటే నెగిటివిటీతోని ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పేసి ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని మనం బ్లాక్ చేసేద్దాం, మనం వాళ్ళ ఛానల్ చూడడం మానేద్దాం. లెట్ us నాట్ వాచ్ సచ్ కైండ్ ఆఫ్ ఛానల్స్. ఎందుకంటే సినిమాని చంపేస్తున్నారు వాళ్ళు. మీరు పాప్కార్న్ రేట్ అని చెప్పేసి మిమ్మల్ని ఆ భూతద్దంలో చూపించేసి సినిమా రేట్ అని చెప్పేసి భూతద్దంలో చూపిస్తున్నారు. నేను ఈ రోజు చెప్తున్నా, 10 సంవత్సరాల కిందకి ఈ రోజుకి నీ ఇన్కమ్ ఎన్ని రెట్లు పెరిగిందో సినిమా టికెట్ ప్రైస్ అన్ని రెట్లు పెరగొద్దంటారా? చెప్పండి. ఒక 10%, 20%, 50% మీ 10,000 ఉన్న జీతం ఉన్న ఆ రోజులలో ఈ రోజు 20,000 లేదా? 100 రూపాయలు ఉన్న టికెట్ 200 పెరగడంలో తప్పు లేదు కదా. అన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అందరికీ పెరుగుతూ ఉంటాయి. నిత్యావసరాలు, పెట్రోల్ ధర డబుల్ అయిపోయింది. ఎవడు అడుగుతున్నాడు? అడగడు అట్లాంటి ఎవడు. ఇంట్లో వాడుకునే గ్యాస్ రేట్ పెరిగిపోయింది, డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది. ఎవరన్నా అడుగుతున్నారా? ఇట్లాంటి వద్దు. మనకు సినిమా కావాలా, ఎంటర్టైన్మెంట్ లో ఉండే మజా మనకు తక్కువ రేట్లో కావాలా. ఇంట్లో వండుకునే వంట తక్కువ రేట్లో అవసరం లేదు మనకి. బియ్యం, పప్పు, ఉప్పు ప్రతిదీ పెరిగింది. ఎవరు అడిగారు? ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని బాగా హైలైట్ చేసేసరికి వీళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో కనీసం దీనికోసం ఇప్పటి వరకు ఒక క్షమాపణ కానివ్వండి, అందులో పార్టిసిపేట్ చేసిన ఎవరు కూడా రాగడి కానివ్వండి, వాళ్ళు ఎందుకు చెప్పాలని అంటున్నా, వాళ్ళు చెప్పాలని నేను వాళ్ళు మిస్టేక్ చేసిందని కాదు. వాళ్ళు రివ్యూస్ చెప్తున్నారు, ఓకే. కానీ ఈయన మాట్లాడినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు అరే అట్లా మనం స్టోరీ ముందే లీక్ చేయొద్దు అనే ఒక మాట కూడా అనలేదు కదా. ఒక విధంగా నిజం చెప్పాలంటే ఈ పెద్దకి ఈయన వల్ల బాగా పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని చెప్పి కూడా అనుకుందాం మనం. లెట్స్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. వాడు తప్పు చెప్పినా కూడా సినిమా వచ్చిన తర్వాత నిరూపిస్తుంది కదా ఏంటి అనేది. మీరు ఎవరైనా ఉంటే మాత్రం అందరం కలిసి ఖచ్చితంగా వెళ్ళి కేసు పెట్టి వాడిని జైలుకి పంపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అది అవుతుందా లేదా అనేది సెకండరీ. బట్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.